అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. కువైట్ వెళ్తే జీవితం మొత్తం మారిపోతుందని, కష్టాలన్నీ తీరిపోతాయని ఆశపడ్డ ఆ యువకుడికి ఏజెంట్ మాటలే శాపమయ్యాయి. డ్రైవర్ పనని చెప్పి గొర్రెల కాపరిగా మార్చేశారు. కంపెనీ ఉద్యోగం అని నమ్మించి వెట్టి చాకరీ చేస్తున్నారు. చివరకు దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు ఇప్పుడు గల్ఫ్ దేశంలో జైలు పాలైనట్లుగా కూడా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన కొడమంచిలి రమేష్ అనే వ్యక్తి తన కుటుంబ కష్టాలను తీర్చుకోవడానికి కువైట్ వెళ్లేందుకు పెనుగొండకు చెందిన షేక్ అబ్దుల్లా అలీం అనే ఒక ఏజెంట్ ని సంప్రదించడం జరిగింది. కంపెనీలో డ్రైవర్ పని ఇప్పిస్తానని, నెలకు మంచి జీతం వస్తుందని నమ్మబలికిన ఏజెంట్ రమేష్ దగ్గర నుండి భారీగా వసూలు చేయడం జరిగింది. అయితే కువైట్ వెళ్లిన తర్వాత రమేష్ కు అసలు సినిమా కనిపించింది. ఏజెంట్ చెప్పినట్లు కంపెనీ పని కాకుండా ఒక అరబ్ షేక్ ఇంట్లో డొమెస్టిక్ వర్కర్ గా చేర్పించడం జరిగిందంట. అంటే అక్కడ 5-6 కుటుంబాలకు డ్రైవర్ పని చేయడమే కాకుండా బాత్రూంలు కడగడం, గొర్రెల కాపరిగా మేత వేయడం వంటి పనులు చేయిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నట్టుగా కూడా తన గోడైతే కుటుంబ సభ్యులకి వెళ్ళపోసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నరకం భరించలేక రమేష్ అక్కడి నుండి బయటపడి ఇండియన్ ఎంబసీకి వెళ్లే ప్రయత్నం అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. బట్ ఆలోపే యజమాని రమేష్ పై దొంగతనం కేసు పెట్టి పాస్పోర్ట్ బ్లాక్ చేయించాడంట. గత శనివారం రాత్రి నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అంటూ కూడా రమేష్ తన భార్యకు పెట్టిన వాయిస్ మెసేజ్ ఆ కుటుంబంలో ఇప్పుడు పిడుగు పడిందని కూడా చెప్పుకోవచ్చు. అప్పటి నుండి రమేష్ ఆచూకీ తెలియక అతను జైల్లో ఉన్నాడో లేదో అర్థం కాక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరైపోతూ ఉన్నారు. ప్రస్తుతం రమేష్ భార్య అలాగే రమేష్ అమ్మగారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ బాధ ఏంటి అనేది కూడా సుమన్ టీవీతో చెప్పుకోవడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మనకి చేతనైనంత సహాయం కూడా చేద్దాం. వాళ్ళతో అయితే ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే మ్యామ్. అసలు రమేష్ ఎప్పుడు వెళ్ళాడు, ఏంటి, అసలు ఏం జరిగింది? ఇంతకు ముందు నేను కూడా చాలా చెప్పాను, పోలీసులు తీసుకెళ్తున్నారు అనేది మీకు లాస్ట్ మెసేజ్ అనేది కూడా వింటున్నా. మీరు బాధపడకండి, ఏదో ఒకటి చేద్దాం. ఫస్ట్ ఏం జరిగిందో చెప్పండి. అమ్మ బాధపడకండి, ఏదో ఒకటి చేద్దాం, చెప్పండి. కుమారి మీరు సమస్య చెప్పాలి, ఆమెకు కూడా మీరు, మీ అత్తగారికి కూడా మీరు సపోర్ట్ ఉండాలి. చెప్పండి, మీరు సమస్య చెప్తేనే మనకు తెలుస్తుంది, ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మీరు సుమన్ టీవీ ఏదో ఒకటి చేస్తుంది అన్న ధైర్యంతో ముందుకు వచ్చారు. అసలు సమస్య ఏంటి, అసలు రమేష్ ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది, మీకు లాస్ట్ మెసేజ్ అనేది ఎప్పుడు వచ్చిందమ్మా, అది క్లియర్గా చెప్పండి. అసలు ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళాడు, అసలు తను ఎప్పుడు వెళ్ళడం జరిగింది, అసలు ఏమని చెప్పి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది రమేష్ని, ఏంటి అసలు? మ్యామ్ కొడమంచిలి రమేష్ మా హస్బెండ్ మ్యామ్. నా పేరు కుమారి మ్యామ్. యాక్చువల్లీ మాకు 2 బాబులు మ్యామ్. ఒక చిన్న బాబుకి 4వ సంవత్సరం, పెద్ద బాబుకి 5వ సంవత్సరం. అయితే పెద్ద బాబుకి ఆటిజం ఇంకా హైపర్ యాక్టివిటీ ఉంది మ్యామ్. పెద్ద బాబుకి మాటలు కూడా సరిగ్గా రావు, వాడి ఏ పని చేయలేడు, వాడి తినడం కూడా రాదు, ఏమీ రాదు మ్యామ్. సో దానికోసం మా హస్బెండ్ కువైట్ కి వెళ్ళవలసి వచ్చింది మ్యామ్. కుమారి బాబుకి ఎన్ని సంవత్సరాలు? 5వ సంవత్సరం బాబు మ్యామ్. ఓకే, ఇప్పుడు తన కోసం వెళ్ళాల్సి వచ్చిందా బయటకి? ఎస్ మ్యామ్, తన కోసం వెళ్ళాల్సి వచ్చింది. అంటే మేము ఇద్దరు, అంటే జస్ట్ మేము 4 మెంబర్స్ కి మాకు కువైట్ కి వెళ్ళవలసినంత అవసరం ఏమీ లేదు కదా మ్యామ్. బట్ మా బాబుకి ట్రీట్మెంట్ కోసం కువైట్ కి వెళ్ళవలసి వచ్చింది మ్యామ్. సో మేము ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ కువైట్ కి. అది ఇంట్లో ఓన్లీ పని చేస్తూ ఉండేవారు మ్యామ్. ఇంట్లో అయితే 24 hours పని చెయ్యాలి. అదే కంపెనీ ఓన్లీ దానికి టైమింగ్ ఉంటుంది. సో ఆ టైమింగ్ కావాలనేసి మా హస్బెండ్ ఒక ఏజెంట్ ని ఎన్నుకున్నాం మ్యామ్. మా హస్బెండ్ ఏజెంట్ ఎన్నుకున్నాం మ్యామ్. అతని పేరు ఎక్కడ వాడమ్మా కుమారి? ఏజెంట్ ఎక్కడ వాడు? మీ ఊరు అతనేనా? ఎస్ మ్యామ్, ఏజెంట్ పెనుగొండ. షేక్ అబ్దుల్లా మ్యామ్. సో అతను ఏమన్నారంటే, బాబు మీకు కువైట్ కంపెనీలోనే మీకు పని ఇప్పిస్తాము, ఇంట్లో ఏమీ కాదు, మీరు ఏం కంగారు పడకండి అయ్యని చాలా మాటలు చెప్పారు మ్యామ్. అతను సరే అండి, అయితే మా కంపెనీ అయితే మేము ముందుకు వస్తాం, ఇంట్లో పని అయితే మేము ముందుకు రామని మేము ముందే చెప్పేస్తాం మ్యామ్. చెప్పిన తర్వాత చూస్తే అప్పుడు అతను మాకు చాలా మాటలు చెప్పారు. మీకు 180 dinar శాలరీ, ఆ తర్వాత 6 months తర్వాత మళ్ళీ మీకు 200 dinar పెరిగిపోతుంది, సో మీకు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు, అవి ఇవి ఏదేదో మొత్తం మాకు మాయ మాటలు చెప్పేస్తారు మ్యామ్ ఆ ఏజెంట్. ఆ ఏజెంట్ చెప్తే అప్పుడు వీసా వచ్చింది. వీసా అందులో అప్పుడు మా వెళ్ళను.
నాకు డొమెస్టిక్ వీసా తీస్తే ప్రైవేట్ సెక్టర్ లో వీసా తీయాలి కదా, ప్రైవేట్ సెక్టర్ అంటే కంపెనీ తీసాను ఆల్రెడీ. మా ఏజెంట్ ఏజెంట్ పోయిట్ అతను చాలా కంపెనీ, అతనిదే కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ ఉంది. అతను చాలా షేక్లు వాళ్ళు మార్చారు. సూన్ వీసా కింద ఆ కామాలన్నీ కూడా కుట్టేది వీళ్ళు మార్చేస్తారు, మీకు ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పారు మ్యామ్. ఆ మాయ మాటలు మేము వినేసి అయినా సరే లేదు ఇల్లు మొత్తం ఫ్రాడ్ ఉంది అవి అని అన్నారు. కానీ అతను మమ్మల్ని మాయ మాటలు చెప్పేసి మొత్తం మా లైఫ్ అంతా స్పాయిల్ చేస్తాడు మ్యామ్ అతను. ఎప్పుడు వెళ్ళారు రమేష్ గారు అక్కడికి, గల్ఫ్ ఎప్పుడు వెళ్ళారు? December 13th వెళ్ళారు మ్యామ్. 15th కువైట్ లో అరబిక్ షేక్ వచ్చి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళంటే మా హస్బెండ్ నాకు ఫోన్ చేసి చెప్పారు మ్యామ్, రత్న ఇది కంపెనీ కాదు, కంపెనీ అయితే కంపెనీ నుంచి ఎవరో ఒకరు వస్తారు, ఇది నేను 10 సంవత్సరాలు నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇంట్లో నుంచి అరబిక్ సేట్ వచ్చారు అంటే ఆ ఏజెంట్ మమ్మల్ని మోసం చేశాడు రత్న అని ముందే చెప్పేశారు మ్యామ్. అంటే మరి ఆల్రెడీ రమేష్ గారికి మీరు గతంలో మీరు చెప్పినట్టు కూడా వెళ్ళారు, 10 సంవత్సరాల అనుభవం ఉంది అని కూడా మీరు చెప్తున్నారు కదా, మరి ఎలా మోసపోయారమ్మా అసలు మీరు? ఆ వీసా వల్ల మేము అడిగాం అంటే సూన్ వీసా కింద మార్చాలంటే చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది, డైరెక్ట్ గా సూన్ వీసా వస్తే గాక మీకు ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. అక్కడ కువైట్ అరబిక్ స్టేట్ చాలా పెద్ద షేక్ అతను అతనికి అన్ని ఉన్నాయి. సో అతను మార్చే కెపాసిటీ అతనికి ఉంది. తక్కువ అమౌంట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మార్చేస్తారు సూన్ వీసా కింద చెప్పారు మ్యామ్. నమస్తే అమ్మా. ఆపరేషన్ అయింది, ఆపరేషన్ అయింది, అమ్మ పిల్లడు పోలేదు, మీరందరూ నా కొడుకు డబ్బులు ఇచ్చినమ్మ చెప్పాడమ్మా. అలాగే బాబు నా మేనల్ని చూపించారమ్మా, ఏం చేసి నా మేనల్ని చూపించే నా కొడుకు మాట్లాడి ఎంత అవుతుందన్న ఏంటంటే కంపెనీకి వెళ్ళాలంటే 4 లక్షలు అయిపోతుంది, నువ్వు ఇళ్ళకెళ్ళాలంటే 2 లక్షలు 80,000 70,000 అవుతుంది, నేను కంగారు పడుకో, నేను మాత్రం ఆ పోయేటవాడు కంపెనీ ఉన్నవాడు నేను వెళ్ళినట్టే కంపెనీలో పంపించేస్తాడు, నువ్వు కంగారు పడుకొని మాయ మాటలు చెప్పమ్మా కోల్ చేసి పిల్లడు కూర్చొని ఇవ్వకుండా నుంచొని ఇవ్వకుండా అత్తమా కోల్ చేసి ఎలాగైతే పంపించేసాడమ్మా. 13వ తారీఖు బయట వెళ్ళాడమ్మా, 15వ తారీఖు కోయిట్లో దిగాడు, కోయిట్లో దిగితే ఇంట్లో తీసుకెళ్ళిపోయాడు, బాబా ఇంట్లో తీసుకెళ్ళిపోయాడు. ఏంటి బాబా నన్ను ఇంట్లో తీసుకొచ్చావంటే నువ్వు ఇంట్లో పనికనే వచ్చావు, ఇంట్లో పనికని చెప్పాడు. చెప్తే బాబా నేను అలా కాదు బాబా, నీ కంపెనీలో వచ్చాను, ఇంత డబ్బు కట్టాను, నేను కంపెనీకి వెళ్ళిపోతాను బాబా, నేను ఇంట్లో చేయనంటే అలా కుదరదు. 4 కుటుంబాలు ఒక్కడమే ట్రై రాత్రి అంతా సాయంలో ఉండాలి, మళ్ళీ తెల్లారిపోతుంది కోట్లు వెళ్ళాలి. నాన్న హింసించేసాడమ్మా, నాన్న హింసించేసా బాగా తట్టుకోలేక 12 వరకు మాకు కూడా చెప్పలేదు, పిల్లలతో అయ్యా అత్తమారు మాట్లాడుకుని వండాలి, మోసం చేశాడమ్మా, నన్ను మోసం చేశాడమ్మా. అక్కడికి ఫోన్ చేసి ఏంటయ్యా ఇలా చేస్తావు, ఇంత డబ్బించుకున్నావు అని అడిగితే 300 దినాలు కట్టండి, ముందు 30,000 కట్టండి, బాధ్యతను అన్నాడు. మళ్ళీ 20,000 కొట్టావు, 20,000 నాకు ఇస్తే 10,000 అడిగితే మళ్ళీ కొట్టారమ్మా మీరు? అది తెలియదు, 50,000 మళ్ళీ పోయేటప్పుడు ఈ పాట కడితే నీ కొడుకు మార్చేస్తాను, అలా కదయ్యా మీకు దండ పెడతాను, పిల్లడుతుంది బాగోలేదు, ఇంత గొప్ప అప్పు చేసింది వచ్చాడు బాబు, తింటూ లేదు, చంటి పిల్లలు ఆడిపోతున్నారు, మేము గొడవ నేడుతూ కూర్చున్నాం బాబు, ఎందుకయ్యా ఇలా చేసామని దండ పెట్టి కూడా ఆ పిల్ల నేను నాట్యం మాట్లాడితేనే ఉండేవాడు. నువ్వు 300 దినాలు పంపితేనే ఈయన మనిషిని మాత్రం నాట్యం మార్చుతున్నాడు, ఏం చేద్దాం చెయ్యండి మాటలు. ఈ పిల్లోడికి బాధలు తట్టుకోలేక ఇంట్లో చేయలేక బయటికి పారిపోయాడమ్మా. పాస్పోర్ట్ కార్లో ఉందంట, లైసెన్స్ పాస్పోర్ట్, ఆ లైసెన్స్ పాస్పోర్ట్ తీసుకుని ఎంబసీకి వెళ్ళాడమ్మా, ఎంబసీ కట్టేశారని ఆ రాత్రి అంతా ఎక్కడున్నాడో తెలియదు. ఆ తెల్లారిపోతుంది అటుకెళ్ళి ఎంబసీలో అక్కడ కేసు పెట్టేశాడు అని చెప్తారు. లాస్ట్ మెసేజ్ ఎప్పుడు వచ్చింది మీకు? వాయిస్ మెసేజ్ కుమారి గారికి పంపించారని చెప్తున్నారు కదా. పోయిన శనివారం వచ్చింది, వారం అయిపోయింది.
వద్దమ్మా మీరు బాధపడకండి, ఏదో ఒకటి చేద్దాం, మీరైతే బాధపడకండి, ఏదో ఒకటి చేద్దాం. అంటే మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఏపీ గవర్నమెంట్ నుంచి ఏమన్నా కోరుకుంటున్నారా ఏంటి? ఎలాంటి సహాయం అడుగుతున్నారు మీరు? నా కొడుకుని ఏం కోరుకుంటున్నారు మీరు? ఏపీ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? ఎలాంటి హెల్ప్ కావాలని అనుకుంటున్నారు మీరు? మ్యామ్ పవన్ అన్న చాలా మంది రప్పించారు మ్యామ్. పవన్ కళ్యాణ్ అన్న ప్రతి ఒక్కరిని రప్పించారు మ్యామ్. అలాగే మా హస్బెండ్ కూడా రప్పించమన్నాను మ్యామ్. మా హస్బెండ్ పవన్ అన్నకి పెద్ద ఫ్యాన్ మ్యామ్. నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ ఓట్ కూడా పవన్ అన్నకి వేసాను మ్యామ్. కానీ నా యొక్క బాధ అన్నదాకా వెళ్ళాలని మీ ఛానల్ దగ్గర నేను వచ్చాను మ్యామ్. మా బాధ మేము ఎంతో మంది సంప్రదించాం మ్యామ్, కానీ అంత దూరం వెళ్ళలేకపోయాం మ్యామ్. స్టార్టింగ్ లో మా హస్బెండ్ నాకు దిక్కున సేఫ్ గానే ఉండేవారు మ్యామ్. అప్పుడే కొంచెం మాకు మంచి సహాయం దొరుకుంటుంటే మా హస్బెండ్ మంచిగా వచ్చేది మ్యామ్. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఒక్క మెసేజ్ పెట్టారు మ్యామ్ నాకు. సాటర్డే నైట్ 10:45 ఎంతో మ్యామ్, రత్న నన్ను పోలీసులు తీసుకెళ్లిపోతున్నారు, రత్న పిల్లలు నువ్వు జాగ్రత్త అని అన్నాడు మ్యామ్. అది ఎన్నిసార్లు మాట్లాడినా ఆ 300 దినాలు కట్టండి, మీ మనిషిని ఎక్కడ పెడతాను, 300 దినాలు కట్టండి, మీ మనిషిని ఎక్కడ పెడతాను, నాకు ఎక్కడి నుంచి అంటున్నాడా మాట? ఏజెంట్ అంటున్నాడమ్మా? కూడా ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడ దాకా ఉన్నాడు, ఎక్కడ పని చేసుకుంటున్నాడా, ఎక్కడున్నాడు, ఒకసారి ఫోన్ చేసి కలపొచ్చు కదా, వాళ్ళ ఆవిడకి తెలుస్తుందిగా. నన్ను మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతున్నాడు మ్యామ్. ఎక్కడుంటారు మ్యామ్? అతను లాస్ట్ మూమెంట్ లో నాకు ఒక్క మెసేజ్ పెట్టారు మ్యామ్. ఇలాగ జైల్లో పోలీస్ స్టేషన్ లో ఉన్నాను రత్న, పిల్లల జాగ్రత్త అన్నప్పుడు ఎలా ఉంటుంది మ్యామ్? మేమేదో కావాలని నాటకం ఆడుతున్నట్టుగా అతను అలా క్రియేట్ చేస్తున్నాడు మ్యామ్. చాలా అంటే చాలా తెలివి. మెసేజ్ కూడా ఉన్నా మేడం, మెసేజ్ కూడా అన్ని తీసింది ఫోన్లో. ఎన్నిసార్లు డబ్బులు కొట్టారో, ఎన్నిసార్లు మాట్లాడి, ఎన్నిసార్లు మెసేజ్ పెట్టారు. కుమారి అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీకు పాస్పోర్ట్ కూడా చాలా తక్కువకి వస్తుంది, ఇదైతే మీకు చాలా తక్కువ అని కూడా చెప్పి 2,50,000లోనూ ఎంతలోనో చేయించేశాడని కూడా మీరు అంటున్నారు కదా. మళ్ళీ అదే కదా, మళ్ళీ మీ దగ్గర నుంచి ఆయన డబ్బులు ఎందుకు ఆశిస్తున్నాడు ఏజెంట్ మధ్యలో? అసలు ఏంటి ప్రాబ్లం ఇక్కడ? ఎందుకంటే మ్యామ్ యాక్చువల్లీ అక్కడ తనాజ్ అంటే అతను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు కదా మ్యామ్. అంటే ఎంబసీ ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము అన్న టైంలో పాస్పోర్ట్ ఇంకా కార్ లో డాష్ బోర్డ్ ఉంటది కదా మ్యామ్, కార్ లో డాష్ బోర్డ్ నుంచి మా హస్బెండ్ పాస్పోర్ట్ ఇంకా లైసెన్స్ తీసుకుని ఇండియన్ ఎంబసీ ఇక్కడికి వెళ్ళిపోయాడు మ్యామ్. అంటే ఇంకెలాగ నన్ను మోసం చేస్తారు వీళ్ళు, రోజు నన్ను ఇంకెలాగే పని చెప్తుంటే నాకు హెల్త్ బాగాలేదు. ఆల్రెడీ మా హస్బెండ్ కి 2 ఆపరేషన్స్ అవని మ్యామ్. ఒకటి హెర్నియా ఆపరేషన్, ఇంకోటి ఫైల్స్ ఆపరేషన్ అయింది. కాదంటే మా బాబుకు మెయిన్ మా పిల్లల కోసం మా బాబుకు ట్రీట్మెంట్ చేయించాలన్న ఉద్దేశంతో అతను వెళ్ళారు మేము అంత దూరము. సో ఎంబసీ కాడికి వెళ్తే ఆ రోజు క్లోజ్ చేస్తారు మ్యామ్. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళారు మ్యామ్ ఇండియన్ ఎంబసీ కాడికి. ఇండియన్ ఎంబసీ కాడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఏమన్నారంటే ఆఫీస్ వాళ్ళు, సరే నీ దగ్గర ఎలాగో పాస్పోర్ట్ ఉంది, ఒకవేళ నీ కోయిట్ నీ మీద ఏమి కంప్లైంట్ చేయకుండా ఏమి లేకపోతే నువ్వు టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇండియాకి అని చెప్పారు మ్యామ్. ఆ తర్వాత ఇండియన్ ఎంబసీ వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తే పాస్పోర్ట్ బ్లాక్ చేయించేశారు, ప్లస్ ఇతని మీద కేసు కూడా ఉందంట మ్యామ్. ఒకవేళ నువ్వు ఇండియాకి వెళ్ళాలంటే కనుక నువ్వు జైల్లో ఉండాలి, నోటు పన్నెండు కట్టాలి అనేదో చెప్పారంట మ్యామ్. ఆ తర్వాత ఆ నోటు హస్బెండ్ వాళ్ళని అడిగేటప్పటికి కొంచెం మాకు ఒక డేస్ అనేది కొంచెం డిఫరెంట్, చాలా ఒక 5 రోజులు ఎంతో పట్టేసింది మ్యామ్. పట్టిన తర్వాత చూస్తే అతను ఫోన్ చేశాడు మాకు. ఫోన్ చేసి అమ్మా ఇండియాకి ఎందుకు రావడము, ఇండియాకి ఏమి రావక్కర్లేదు కానీ అక్కడ తనాజులు ఇప్పించేస్తాము, శుభ్రంగా చేసుకోమని చెప్పాను. మళ్ళీ మాయమాటలు చెప్పాడు మా, తనాజులు ఇప్పించేస్తాను, అక్కడ ఏదైనా పని చేసుకోమని చెప్పి మీ బాబులు నువ్వు శుభ్రంగా సరి చేసుకోవద్దు, ఇండియాకి ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతూ నమ్మేస్తాం మేము. మళ్ళీని మేము అలా నమ్ముతూ ఉంటే ఒక కొయిటాతని పంపించండి, మీకు తెలిసిన ఎవరైనా కొయిటాతను ఉంటే కదా పంపించండి, మా కొయిటాతనితో మాట్లాడి వాళ్ళిద్దరికి మాట్లాడించి తనాజులు ఎక్స్చేంజ్ చేయించేద్దామమ్మా అని అన్నారు మ్యామ్. నమ్మేశాం మ్యామ్, అది కూడా నమ్మేశాం మ్యామ్ మేము.
నమ్మేసిన తర్వాత మాకు తెలిసిన కోయిట అతను కూడా పంపాం మేము ఆ కోయిట అతని దగ్గరికి పంపిస్తే ఈ పాత కపిలు ఈ కొత్త కపిల్ అన్నారని, నువ్వు ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి, నువ్వు ఇంకా రాకు అని అన్నారంట మ్యామ్. ఆ పాత కపిలు మా హస్బెండ్ చేసిన అతని దగ్గర. ఇంక ఈ కొత్త కపిల్ వచ్చేసి నన్ను ఎలా అంటున్నాడు, ఎప్పుడైతే బ్లాక్ తీసేస్తాడో అప్పుడు నేను వెళ్ళి కావాలంటే తీసుకొస్తాను అని అన్నారంట. అది జరిగిన విషయం మ్యామ్. ఆ తర్వాత ఈ ఏజెంట్ అందరికి ఫోన్ చేసి అడుగుతూ ఉండేవాడు మ్యామ్, అసలు రమేష్ ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు, ఎక్కడున్నాడు అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అడిగి లాస్ట్ కి పోలీసులకు పట్టించేసాడు మ్యామ్. అతనికి అడ్రస్ తెలిసిపోయి నైట్ ఫ్రైడే సాటర్డే అక్కడ చుట్టి ఉంటాను మ్యామ్ వైట్ కంట్రీలో. సో అక్కడ చుట్టి ఉండడం వల్ల అన్నారు చాలా రోజులు అయిపోయిన తర్వాత నా దగ్గర ఇంకా డబ్బులు వచ్చేసినాయి కాబట్టి నేను ఎంబసీ కస్టడీలోకి వెళ్ళిపోతాను ఇంకా అని చెప్పారు. సాటర్డే నైట్ నాకు ఈ మాటలన్నీ చెప్పారు. సండే వెళ్ళిపోదామని. సండే కోసం మొత్తం అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న మనీ ప్లస్ బట్టల కోసం అవన్నీ ఉన్నాయి మ్యామ్. వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం తెచ్చిచ్చేయండి వెళ్ళిపోతాను జైలుకి అన్నట్టు మాట. రేపు వెళ్ళి ఎంబసీ కాడికి వెళ్ళిపోదాం అనే టైంకి ఈ రోజు నైట్ 10:47 కి పోలీసులు తీసుకెళ్లిపోయారు మ్యామ్. ఇన్ని రోజులు నిన్ను పోలీసులు పట్టుకోలేదే, ఈ రోజు పట్టేసుకున్నాడు మ్యామ్. వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మీకు అనుమానం ఉందా? ఇప్పుడు వాళ్ళే పోలీసు వాళ్ళకి పట్టించు. సరే మా కుమారి, ఖచ్చితంగా అయితే మీకైతే ఏదో ఒక హెల్ప్ అయితే సుమన్ టీవీ చేస్తుంది. ఎందుకనంటే మీరు అంత బాధపడుతున్నారు. మీరు చెప్పినట్టు చాలా మందిని కూడా సుమన్ టీవీ తీసుకొచ్చింది, మీకు అందరికీ కూడా తెలుసు. ఆ ఎక్స్పెక్టేషన్తో ఈరోజు మళ్ళీ మీరు సుమన్ టీవీకి వచ్చి మీ బాధనంతా చెప్పుకున్నారు కాబట్టి మేము కూడా ఈ ఇష్యూని, మీ బాధ ఏదైతే ఉందో అదంతా కూడా గవర్నమెంట్కి కన్వే చేసే విధంగా మేము కూడా చేస్తాం. త్వరగా రావాలని మేము కూడా కోరుకుంటున్నామమ్మా. రమేష్, మీకు ఆ ధైర్యాన్ని కూడా దేవుడు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నామమ్మా. ఎక్కడున్నారో ఎలా ఒక్కసారి చేద్దాం కుమారి, ఏదో ఒకటి చేద్దాం. మీకు సపోర్ట్ గా సుమన్ టీవీ ఉంటుంది. ఏదో ఒక ప్రయత్నం అయితే చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండాలమ్మా. చూసుకోకుండా రోజు ఫోన్ చేస్తుందన్నా అన్న నా హస్బెండ్ పంపించి అన్నాను. నేను మీకు నా హస్బెండ్ టికెట్ నేను వేసుకుంటానన్నా, మీ జోలు కూడా రామన్నా మేము చాలా చెప్పాం మ్యామ్. అయినా కానీ అతను కొంచెం కూడా కనికరం లేదు మ్యామ్ అతనికి. అతను ఇప్పుడు ఎక్కడున్నారు, ఎస్కేప్ అయిపోయాడు మ్యామ్. అతను అసలు ఆ ఏరియాలోనే లేడు మ్యామ్. చెప్పాడు మ్యామ్, నేను పోలీసులకి లంచం పెట్టేస్తాను, నేను ఎంబసీ లంచం పెట్టేస్తాను, నేను కోయిటా ఎంబసీలు కూడా లంచం పెట్టేస్తాను, నన్ను ఏం చేయలేవు అని అన్నాడు మ్యామ్. డైరెక్ట్ గా చెప్పాడు మ్యామ్ అతను. ఇప్పుడు ఏం చేస్తే దీనికి మనకి సొల్యూషన్ దొరుకుతుందంటావు కుమారి? మ్యామ్ మెయిన్ ఆ ఏజెంట్ అంటే ఒక్క తప్పే లేదు మ్యామ్. మా హస్బెండ్ ది జైలు శిక్ష అనుభవిస్తున్నారు మ్యామ్ మా హస్బెండ్. అలాంటిది మమ్మల్ని మోసం చేసిన అతను రోడ్డు మీద ఎలా తిరుగుతున్నారు మ్యామ్. మాలాంటి వాళ్ళు ఇంకెంత మంది నేర్పిస్తున్నారు మ్యామ్. అతను డైరెక్ట్ గా చెప్పాడు మ్యామ్, మేము ఎంబసీ వాళ్ళు కొనేస్తాం, కోయిటా వాళ్ళ దగ్గర డబ్బు ఏమైనా తక్కువగా ఉందనుకుంటున్నావా నువ్వు, కోయిటా వాళ్ళు ఎలా ఇసిరేస్తారు, ఎంబసీ వాళ్ళు కొనేస్తారు, పోలీసులు కొనేస్తారు, నువ్వు నన్ను ఏం చేయగలవు అని డైరెక్ట్ గా అడిగాడు మ్యామ్ వాడు. ఆ షేక్ అబ్దుల్లా అతను. అంటే డబ్బుంటే ఎవరినైనా కొనేస్తారు, ధర్మం అలాంటివి వాడు అట్లా బెదిరించినట్టున్నాడులే కుమారి. ప్రతిదీ కూడా నేను అంటూనే చాలా మీరు ఎలా చేసిందన్నా, వాల్యూ చేసిందన్నా, మా హస్బెండ్ రప్పించిందన్న, పనొద్దు ఏముంది అసలు, ఇండియాకి వచ్చిందని మిమ్మల్ని ఏమీ కూడా అనమన్నా, మీ కాళ్ళు పట్టుకుంటానన్నా, ఫింగర్స్ లేకుండా ఇండియాకి పంపించండి అన్న. ఎంత బ్రతిమలాడానో మా 5 రోజులు నా బాబుకి, వాడికి హైపర్ యాక్టివిటీ, ఆటిజం, వాడికి తినిపించడానికి ఒక మనిషి ఉండాలి, వాడికంటూ ప్రత్యేకంగా ఒక మనిషి ఉండాలి మ్యామ్. అది నేనే ప్రతిరోజు నేనే చూసుకుంటాను మ్యామ్ మా బాబుని. అలాంటిది మా బాబుని కూడా పట్టించుకునేదాన్ని కాదు మ్యామ్. నేను అలా వదిలేసేదాన్ని మ్యామ్ మా బాబుని. ఆడలో మార్పు ఎలా వస్తుందని నేను అనుకున్నానంటే, ఒక స్కూల్ ఇక్కడ ఉంది మ్యామ్ నరసాపురంలోనే, నర్సాపురంలో ఇక్కడ రుస్తుంబారు సైడ్ ఇక్కడ ఉన్నాను మ్యామ్, అభ్యాస్ అనే స్కూల్లో. ఆ సార్ తో నేను అడిగాను మ్యామ్, సార్ ప్లీజ్ సార్ మా బాబుని అలా దగ్గర జాయిన్ చేయించుకోండి సార్ అని అంటే, అమ్మా ఏం కాదమ్మా మీ బాబు బాగానే ఉన్నాడు,
నువ్వు ఉండు పక్క నుండి నువ్వు అన్ని చూసుకోమంటే నేను 3 నెలల వరకు నేను పక్కనే ఉండేదాన్ని మ్యామ్. ఆ తర్వాత మా బాబులో మార్పు అనేది వచ్చింది మ్యామ్. ఆ మార్పు చూసి మా హస్బెండ్ అన్నాడు, రత్న వీడు మారుతున్నాడు కదా మనోడు, సో వీడికి కరెక్ట్ గా మనం ట్రీట్మెంట్ చేపిస్తే కంపల్సరీగా వీడు మారుతాడు, నేను కోయిట్కి వెళ్ళి నేను డబ్బులు పంపిస్తాను, నువ్వు ఇక్కడ ఉండి బాబుని చూసుకొని చెప్పారు మ్యామ్. లేకపోతే వెళ్ళవలసిన పనే లేదు మ్యామ్. మా కోయిట్కి ఎందుకు మ్యామ్, మా ముగ్గురు ప్రాణాలకి కోయిట్ ఎందుకు మ్యామ్? మాకు ఇక్కడ ఏదో ఒకటి టాక్సీ అది ఏదో ఒకటి నడుపుకుంటూ ఉంటే నడుస్తుంది కదా మ్యామ్ లైఫ్ అనేది. మా బాబు ట్రీట్మెంట్ కోసమే మ్యామ్ ఎంతలాగా మేము కష్టపడ్డది. ఆ ట్రీట్మెంట్ లేదు, మా హస్బెండ్ ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏ జైల్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు మ్యామ్. అసలు తింటున్నాడో అసలు ఎక్కడ ఎలా ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. దొంగలా ఉండి అతను మాత్రం తిరుగుతున్నాడు మ్యామ్. మమ్మల్ని అందరిని మోసం చేసి అతను మాత్రం హాయిగా తిరుగుతున్నాడు. ఏ తప్పు చేయలేని మాత్రం శిక్ష పడుతుంది. ఎందుకు మ్యామ్? ఇంకా నాకు తెలిసినంత వరకు పవన్ అన్న వదలరు మ్యామ్. ఆ పవన్ అన్నకి వెళ్ళాలంటే మిమ్మల్ని కన్సల్ట్ అవుతేనే ఆ పవన్ అన్న దాకా వెళ్తాదని నేను మీ ఛానల్ దాకా వచ్చాను మ్యామ్. నేను సరే కుమార్, ఏదో ఒకటి అయితే అవుతుందిలే, ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది ఈ ఇష్యూ. మీరేం టెన్షన్ పడకండి, ఇన్ని రోజులు ఆ ధైర్యంతో ఉన్నారు కాబట్టి ఇంకొక 2-3 రోజులు ఓపిక పట్టండి, ఏదో ఒకటి అయితే రిజల్ట్ వస్తుంది కదా మనకి. మా బాబు కోసమే మ్యామ్. మీకు ఏదైనా మళ్ళీ ఇన్ఫర్మేషన్ దొరికినా లేకపోతే మీరు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే మీరు ఇప్పుడు శివాకి కాంటాక్ట్ అయ్యారు కదా, మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మీరు ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే మళ్ళీ రండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా లేకపోతే ఇంకేదైనా మీరు చెప్పాలి అని అనుకుంటే ఖచ్చితంగా రేపు కానీ అలాగా మళ్ళీ రండి మీరు మాట్లాడడానికి సుమన్ టీవీతో. స్ట్రాంగ్ గా ఉండండి.